రామారావు మనం అనడం లేదే. ఆయనకి ఏమైనా ఎక్కడ అవినీతి మనకు అంటిందా? కారణాలు వేరైనా పార్టీ నిలబెట్టింది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ దగ్గరికి వస్తాను. దొంగ రాజకీయాలు కానీ మొత్తం పెట్టింది పేరు చంద్రబాబే కదని మనకు అర్థం అవుతుంది కదా ఇక్కడ. మళ్ళీ దగ్గరికి వస్తాను. రాజకీయ విధానం చాలా ఆక్షేపణీయమని నేను చెప్తున్నాను. రైట్. టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ రావు గారు జాయిన్ అయ్యారు. శివలాల్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్. శివలాల్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లెగసీ రాజశేఖర రెడ్డి గారు ఏ స్థాయిలో తీసుకువెళ్లారో అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అక్కడ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం, తర్వాత షర్మిలా గారు ఇక్కడ పార్టీ పెట్టడం, మళ్ళీ అక్కడ ఇప్పుడు ఏపీటీసీసీగా ఉన్నటువంటి సందర్భాలు అన్నీ చూస్తున్నాం మనం. ఈ పీసీసీ పదవి తర్వాత ఆమె ఎక్కడ గెలిచినటువంటి సందర్భాలు లేకపోతే పర్సంటేజ్ ఇవన్నీ పక్కన పెడితే వారసుని తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ పేరు రాజారెడ్డి అవటం కొంతవరకు చర్చ అవుతుంది, ఆమె స్వయంగా చెప్పినటువంటి సందర్భాలన్నా. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇందాక రామారావు గారు కొన్ని విమర్శలు కూడా చేశారు, వినే ఉంటారు, వాటిపై కూడా క్లారిటీ ఇవ్వండి. ముందుగా ఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అంటే ముందుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి కానీ ఇంకా మిగతా వాళ్ళకి కానీ అసలు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంలో ఎప్పుడు మొదలైనరు, ఎన్ని ఆటుపోటులకు ఆయన నిలబడిండు, ఆయన ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడిండు అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇది అది అని చెప్తారు. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా రాజకీయ అరంగేటం 1978లో రావడం జరిగింది. ఆ తర్వాత ముగ్గురు కూడా కావడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఒక పి జనార్దన్ రెడ్డి గారే ఆ టైంలో కాలేకపోయాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉంటే కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ పిసిసి అధ్యక్షుడిని కూడా ఆయన ఉండి చేయలేకుండా ఉండే ఇబ్బంది ఉంటే అంటే ఆయనకి ఇమీడియట్ గా రాజ్యసభ ఇచ్చి మళ్ళీ ఢిల్లీకి పంపించడం జరిగింది. అంటే ఇటువంటి ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. తర్వాత ఒకటి ఏంటంటే రాజారెడ్డి ఎవరైతే వాళ్ళ తండ్రి గారు ఉన్నారో ఆయన ఒక ఫ్యాక్షనిస్టు, ఇది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అనే రకంగా కూడా ఆయన మీద ముద్ర ఉండి ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టిండో, జనాల లోపలికి పోయిండో, అప్పటికి కాంగ్రెస్ పార్టీ పొజిషన్లు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 9 సంవత్సరాలు వాళ్ళు ఉండే. అయితే ఒకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత జనాలలో ఉన్న ఇబ్బందులు కానీ లేకపోతే ఆ పాదయాత్రలు అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు తెలిసి నాకున్న అనుభవం ప్రకారం ఫైనాన్షియలీ కూడా ఒక రకంగా అంతంత మాత్రమే. సో ఆ తర్వాత ఆయనకు ఫైనాన్షియలీ కొంతమంది సపోర్ట్ చేసి ఎంబడుండి ఈ పాదయాత్రకి ఏం జరుగుతుందా, ఇప్పుడు ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పిండ్రు, ఎక్కడైతే టెంట్స్ ఉండి నైట్ స్టే చేసినప్పుడు అక్కడనే మళ్ళీ ఫీడ్బ్యాక్ జరిగేది, ఎక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. ఇంకోటి రాజశేఖర రెడ్డి దగ్గర ఒక మంచి గ్రేట్ ఆలోచన ఒకటి ఏముండే అంటే ఆయన ప్రజలతో మాట్లాడేటప్పుడు అలా ఎంబడున్న వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర రికార్డు ఉండేది, టేప్ రికార్డు ఉండి రికార్డర్ ఉండేది. అయితే మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఆయన తిరిగిన తర్వాత నైట్ లో నేను ఎవరెవరికి ఏమేమి హామీ ఇచ్చినా, ఏమి చేస్తా అని చెప్పి మాట ఇచ్చినా అనేది మళ్ళీ వినేది. అది మైండ్ లో పెట్టుకొని ఆ తర్వాత ప్రజలకు నేను ఏదైతే వాగ్దానం చేసినానో ఆ వాగ్దానాన్ని పూర్తి చేస్తా అనే రకంగానే 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఒక పేద ప్రజలకు కానీ, మెడికల్ కానీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక చాలా బాగా చేసిండు. కాకపోతే ఒకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే ఇటు కొడుకు అయినా కూతురు అయినా వాళ్ళు రాజకీయంలో రావడం జరిగింది. దాంట్లో జగన్ ఓకే, కానీ కొంచెం తొందరపాటు నిర్ణయం జరిగింది జగన్ది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అకాల మరణం జరిగిందో కొంచెం ఓపిక పట్టు ఉంటే. కానీ ఒకటి శివలాల్ గారు, ఇందాక రామారావు గారు అంటూ కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి. సో ఏంటి ఛార్జ్ షీట్లో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, లేకపోతే శంకర్రావు లాంటి వారి పేర్లు కూడా ప్రస్తావించారు. ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ ప్రధానంగా? ఎందుకు? నేను చెప్తాను. ఎందుకంటే అటు సోనియా గాంధీ గారి మీద కానీ లేకపోతే హైకమాండ్ మీద కానీ జగన్ ఒత్తిడి చేయడం జరిగింది. ఆ టైంలో ఒక 6 నెలలు నువ్వు ఓపిక పట్టు, నువ్వు నాకు రాహుల్ గాంధీ లాగానే నువ్వు కూడా కొడుకువి,
నువ్వు కొంచెం ఓపిక పట్టు, నేను ఆడ పిసిసి అధ్యక్షుడిని చేస్తా, తర్వాత ముఖ్యమంత్రికి ఇస్తా అని చెప్పి సోనియా గాంధీ గారు కానీ మిగతా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు అహ్మద్ పటేల్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఈ చెప్పినప్పుడు విని వస్తా అని చెప్పి మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి ఓదార్పు యాత్ర షురూ చేయడం జరిగింది. అప్పుడు ఈడ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత రోషయ్య గారిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం జరిగింది. అయితే ఇక్కడ హైకమాండ్ కి ఎప్పుడైతే వ్యతిరేకంగా పోయి నినాదాలు చేయడము, లేకపోతే జగనే సీఎం అని చెప్పి ప్లే కార్డులు పెట్టడము, ఫ్లెక్స్లు పెట్టడము, ఇవన్నీ హైకమాండ్ కొంచెం నచ్చలేదు. హైకమాండ్ కూడా వచ్చి ఇక్కడ చూసినప్పుడు కూడా జగన్ ఓదార్పించాలని చూస్తే జగన్ వాళ్ళ మీద వ్యతిరేకంగా ఆయన అంచర్లతో చెప్పిపీయడం జరిగింది. అప్పుడు ఆలోచించిన తర్వాత ఏదైతే జగన్ మీద రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి చేసి బెంగళూరులో ఉండి అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారితో పనులు చేయించుకున్నప్పుడు ఈ పవర్ గ్రిడ్ కానీ ఇంకా కొన్ని దాని మీద చాలా మటుకు అభియోగాలు ఉన్నాయి. దాని మీద అప్పుడు సిబిఐ విచారణ చేయమని చెప్పి శంకర్రావు గారు వేసింది. అప్పుడు శంకర్రావు కాంగ్రెస్ మంత్రి కేవలం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన మంత్రి గారు ఆయన వేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కేసు వేసి ఆయన జగన్ మీద వేసినప్పుడు అది నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు జగన్ ని లోపల పంపించడం జరిగింది. కానీ జగన్ కూడా ఓదార్పు యాత్ర చేసి అదంతా బాగుంది. తర్వాత జగన్ జైలు పోయినప్పుడు షర్మిల గారు మొత్తానికి ఆ బాధ్యత ఆమె భుజాల స్కంధాల పైన వేసుకొని వైఎస్ఆర్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊపుకు తీసుకెళ్ళింది. కానీ అక్కడ ఆస్తుల విషయంలో కానీ ఏదైతే పవర్ మాంగో దగ్గర కూడా ఇబ్బందులు జరిగినాయి. ఆమెకు సముచిత స్థానం అంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పలేకపోయారు. ఎందుకంటే జగన్ లోపల పోయిన తర్వాత అటు భారతీయ లేకపోతే వైఎస్ షర్మిలనా లేకపోతే వాళ్ళ మదర్ అనే రకంగా విజయారెడ్డి గారు అనేది ఆలోచించారు, విజయమ్మ గాని అనుకున్నారు. కానీ అక్కడికి వచ్చే వరకు షర్మిల అసలు ఆమెకు అనుభవం లేదు, తిరిగి లోపలికి వచ్చింది. ఈ రోజు ఆమె ఫుల్ ఫ్లెడ్జ్ గా రాజకీయ నాయకురాలు అయిపోయింది, కాదంటలేము. కానీ ఈ రోజు జగన్ విషయంలోకి వచ్చినప్పుడు ఆస్తుల విషయంలో కానీ లేకపోతే పదవుల విషయంలో కానీ ఆమెకు ఒక సముచిత స్థానం ఇచ్చి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపిఎల్నే తను ఉంటుండే, పక్కకు రాకడానికి అవకాశం ఉండేది కాదు. కానీ దాని తర్వాత ఇటు రెండు రాష్ట్రాలలో ఎంజాయ్ చేయొచ్చు అనే రకంగా జగన్ పంపించిన బాణము అని కూడా అన్నారు తెలంగాణకు వచ్చినప్పుడు, లేకపోతే కేసీఆర్ గారు పంపించిన బాణం కూడా చెప్పడం జరిగింది. కానీ ఆమె వైఎస్ఆర్ సిపి తెలంగాణలో పెట్టిన తర్వాత కూడా ఇక్కడ కేసీఆర్ జగన్ కూడా బలుపుకొని మొత్తానికి షర్మిలను బాగా ఇబ్బందులు చేయడం జరిగింది. ఆమె కారులో ఉంటే కారుతో పాటు ఆమెని లిఫ్ట్ చేసి తీసుకుపోవడము, అక్కడ ఆమె వీడియోలు చేయడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అయ్యి దాని తర్వాత ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేరిన అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం పోతుందని చెప్పినా ఇక్కడ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా హైకమాండ్ చాలా అంటే రాజారెడ్డి ఎంట్రీ వెనక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమైనా సూచనలు ఉన్నాయా, లేకపోతే షర్మిల ఇంట్రెస్ట్ తోని లేకపోతే అధిష్టానం దృష్టిలో పడాలని ఇప్పటి నుంచి ఒక వామప్ ఏమైనా చేస్తున్నారా? అందుకే ఆమె వ్యాఖ్యలు చేస్తున్న నిన్న పరిచయం చేసే ప్రయత్నం చేస్తారా? ఏమైనా వ్యూహం ఉందా? అయితే ఒకటి ఏంటంటే రాజశేఖర్ గారు ఈ బడాబాబులు కానీ లేకపోతే రాజకీయ నాయకుల ఫ్యామిలీలకని ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే తండ్రి ఉంటే బిడ్డ కొడుకు రావాలనో లేకపోతే వాళ్లకు ఆ స్థాయి ఉందా లేదా, వాళ్ళకు ప్రజల మీద అభిమానం ఉందా లేదా, లేకపోతే సేవ చేసే భావం ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా అది చూడాలా. రేపు రాజారెడ్డి వచ్చినా ఇంకే రెడ్డి వచ్చినా ఎవరైనా XYZ వచ్చినా వాళ్ళకి ఆ స్థానం ఉందా, వాళ్ళకి ఆ ఫేమ్ ఉందా, నేమ్ ఉందా అనేది కూడా వాళ్ళు వచ్చేటోళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా. ఒకటి ఏంటంటే ఇక హైకమాండ్ రాజారెడ్డిని రమ్మని అయితే ఎక్కడ పిలుపు లేదు. అయితే అక్కడ ప్రజల నుంచి వచ్చింది ఏమని, వైఎస్ షర్మిల గారిని ప్రజల్లో అక్కడ పక్కకున్న వాళ్ళు చెప్తున్నారు, రేపు అవసరమైతే రాజారెడ్డి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, చెప్పండి 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 అని చెప్తే తాను ఏమన్నది, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజారెడ్డి రాజకీయాలకు వస్తాడు అనే రకంగానే షర్మిల చెప్పింది. కానీ ఖచ్చితంగా నా నెక్స్ట్ ఇప్పుడు రాజారెడ్డి వస్తుండు అనేం చెప్పలేదు. ఇంకోటి ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పిన మాట నేను ఏకీభవిస్తా. రాజారెడ్డి ఎవరైతే వైఎస్ షర్మిలకి జగన్ కి తాత ఉండేనో ఆయనకి ఉన్న స్టైల్ వేరు, ఇప్పుడు ఈ పిల్లోడు ఉండే స్టైల్ వేరు ఉంటది. కానీ వీళ్ళు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ఏ విధంగా అయితే ప్రజలకు సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉండేనో ఆ ఆలోచనతో ఉంటేనే రేపు వీళ్ళు బాగుపడతారు. ఎందుకంటే మనం తెలంగాణలో కానీ నార్త్ లో కానీ ఇప్పుడు ఏపీలో కానీ ఫ్యామిలీ పాలిటిక్స్ చూడడం జరుగుతుంది. వాళ్ళు ఏదో ఫేస్ వాల్యూ మీద ఒక్కసారి గెలుస్తారు, రెండోసారి వాళ్ళు ప్రజలు వాళ్ళని ఆమోదించరు, వాళ్ళని మళ్ళీ రాజకీయాలలో రానియరు. వాళ్ళు కూడా
ఏదైతే సంపాదించిన డబ్బు మీద వ్యాయామంతోనే ఉంటారు కానీ ప్రజలని అభిమానంతో కానీ లేదా ప్రజలకు సాయం పరంగా ఉండరు. రైట్. ఇది మనం ఎంతో మందిని ఆ ఫెయిల్యూర్ చూస్తాం మనం. కానీ రేపు ఒకవేళ వైఎస్ షర్మిల కనుక వాళ్ళ కొడుకుని పార్టీలకు తీసుకురావాలంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర నుంచి అయినా ఏం చేసిండు, లేకపోతే ముందు ఆయన లైఫ్ ఏముండే. సో మూడేళ్ల సమయం ఉంది, ఏదైనా జరగచ్చు. 3 ఏళ్ల సమయంలో నేర్చుకోవడం లేకపోతే నేను ఏమంటున్నా రాజశేఖర్ గారు, ఆ పిల్లోడు వస్తే ఖచ్చితంగా